ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒక నూతన ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? దేవుడు అనేక దినములు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అనేక వాగ్దానాలు మనకు దయచేస్తూ ఉన్నారు. మాట ఇచ్చి నెరవేర్చి ప్రభువును మనకు కలిగి ఉన్నాం. ఆయన అనుగ్రహించిన ప్రతి మాట మీ జీవితంలో తప్పక నెరవేర్చబడుతుంది. కాబట్టి నిరుత్సాహపడకండి. దేవుని యందు పట్టుదల కలిగి ప్రార్థించండి. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. ప్రార్థన మీ జీవితాలను, మీ చరిత్రను మార్చివేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిరుత్సాహంతో ఈ మాటలు వింటున్నారా? నా జీవితంలో నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది. ఏదైతే పోగొట్టుకోకూడదు అనుకున్నానో దానినే నేను పోగొట్టుకుంటూ ఉన్నానని నీ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతో నిరుత్సాహంతో మాటలు వింటూ ఉన్నారా? దేవునితో మాట్లాడుతున్నారు. మీ ధైర్యమును విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలం ఉంది. మీ నిరీక్షణను విడిచిపెట్టద్దు, దానికి గొప్ప ప్రతిఫలం ఉంది. మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, దానికి గొప్ప ప్రతిఫలం ఉంది. మీ పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నా, శత్రువైన సాతాను వ్యతిరేకంగా మీపై లేస్తున్నా, మనుషులను లేపుతూ ఉన్నా, పరిస్థితులను లేపుతూ ఉన్నా, ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఏ పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకంటే సాతాను నీ దగ్గర నుండి ఏదైనా దొంగిలించగలుగుతాడు, కానీ మీ విశ్వాసాన్ని దొంగిలించలేడు. మీ నిరీక్షణను దొంగిలించలేడు. అది నీ దగ్గర నుండి అపహరించలేడు. కాబట్టి ఏది పోయినా, ఏది కోల్పోతూ ఉన్నా నిరీక్షణ మాత్రం గట్టిగా పట్టుకోండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. చూడండి, యోబు జీవితంలో కూడా అన్నీ తీసుకున్నాడు, అన్నీ దొంగిలించాడు సాతాను. తనకున్న సమస్తాన్ని దొంగిలించాడు. ఈ యోబు జీవితంలో ఇది ఉంది అనడానికి లేకుండా అన్నీ కూడా తీసివేశాడు, అన్నీ దొంగిలించాడు. అయితే యోబుకు ప్రభువుపైన విశ్వాసాన్ని దొంగిలించలేకపోయాడు. యోబుకు ప్రభువుపైన నిరీక్షణ దొంగిలించలేకపోయాడు. యోబు యొక్క ధైర్యాన్ని దొంగిలించలేకపోయాడు. అందుకే యోబు మరలా తిరిగి గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు. ఏవేవైతే కోల్పోయాడో సమస్తమును కూడా తిరిగి రెట్టింపుగా బహుమానంగా పొందుకున్నాడు. ఎందుకంటే యోబు నిరీక్షణ విషయంలో, ధైర్యం విషయంలో, విశ్వాసం విషయంలో సాతానుకు దొరకలేదు. సాతాను వాటిని దొంగిలించలేకపోయాడు. ఆ నిరీక్షణే, ఆ విశ్వాసమే, ప్రభువు పైన ఆ ధైర్యమే తిరిగి రెట్టింపుగా బహుమానం పొందుకోవడానికి, తిరిగి రెట్టింపు ఆశీర్వాదం పొందుకోవడానికి కారణమయ్యాయి. ఈరోజు మాటలు వింటున్న నీవు కూడా నీ జీవితంలో సాతాను ఏది దొంగిలించినా నీ నిరీక్షణను దొంగిలించనివ్వద్దు, నీ విశ్వాసాన్ని దొంగిలించనివ్వద్దు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. అంటే నీ ధైర్యాన్ని దొంగిలించనివ్వద్దు. మీ విశ్వాసాన్ని, నిరీక్షణ గట్టిగా పట్టుకోండి. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారిపోతున్నా కూడా దేవుని నిరీక్షణతో, విశ్వాసంతో, విశ్వాసపు మాటలు పలకండి. అంటే దేవుని స్తుతించండి. దేవుని నిరీక్షణ కలిగిన మాటలు మాట్లాడండి. మీ జీవితంలో అన్నీ బాగున్నప్పుడు నా దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పడం కాదు. మీరు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా
నా దేవుడు గొప్పవాడని చెప్పండి. అదే నిజమైన ఆరాధన. అన్నీ పోగొట్టుకున్నప్పుడు చేసే ఆరాధననే దేవుడు చూస్తున్నాడు. అన్నీ కోల్పోయినప్పుడు మీరు పలుకుతున్న మాటలు, మీరు చేస్తున్న ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. అదే నిజమైన విశ్వాసము, అదే నిజమైన ఆరాధన. యోబు ఆ విధంగానే సమస్తాన్ని కోల్పోయినప్పుడు కూడా విశ్వాసంతో మాట్లాడాడు. యోబు ఆ విధంగానే సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు కూడా విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అంటే ఆ మాటలే దేవుని స్తుతిస్తున్నట్టు, దేవుని ఆరాధిస్తున్నట్టు. పోగొట్టుకున్న స్థితిలో కూడా ఆరాధించడం మానలేదు, స్తుతించడం మానలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. తనకున్న ఆస్తులను చూస్తూ ముందుకు సాగలేదు, తనకున్న బ్యాక్గ్రౌండ్ చూస్తూ ముందుకు సాగలేదు, తను కలిగి ఉన్న దానిని చూస్తూ ముందుకు సాగలేదు. కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ నిరీక్షణ కలిగిన మాటలతో, నిరీక్షణ కలిగిన చూపులతో నిజమైన నిరీక్షణ, నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసాన్ని చూసినప్పుడు దేవుడు నన్ను నిజంగా ఆరాధిస్తున్నాడు, నిజంగా నన్ను స్తుతిస్తున్నాడని దేవుడు చూచాడు. యోబు జీవితంలో గొప్ప ప్రతిఫలమును, గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ప్రస్తుతం ఏది పోగొట్టుకుని ఉన్నావో నాకు తెలియదు. కానీ మీరు భరించలేని పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నా, ఇవన్నీ కూడా పోగొట్టుకుంటున్నాను రోజు రోజుకని మీకు అనిపిస్తూ ఉన్నా కూడా మీ ధైర్యాన్ని, మీ విశ్వాసాన్ని మాత్రం పట్టుకోండి, విడిచిపెట్టొద్దు. అది సాతానికి దొరకనివ్వద్దు. మీ మాటల్లో, మీ చూపుల్లో, మీ క్రియల్లో, మీ ఆలోచనలో కూడా సాతానికి వాటిని దొరకనివ్వద్దు. ఏదైనా ఒక్క అవిశ్వాసపు మాట మాట్లాడితే మీ నిరీక్షణ దొంగిలిస్తాడు, మీ విశ్వాసాన్ని దొంగిలిస్తాడు. కాబట్టి ఒక్కటి కూడా నిరీక్షణ లేని మాటలు మాట్లాడొద్దు. దేవుని విశ్వాసంతో మాట్లాడండి. తప్పక గొప్ప ప్రతిఫలం మీరు పొందుకోబోతున్నారు త్వరలోనే. తండ్రి, ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా నీ ఉంటే నాకు చాలయ్యా. ఆస్తులన్నీ పోగొట్టుకున్నా పర్వాలేదు, నా అంతస్తు పోగొట్టుకున్నా పర్వాలేదు, నా జీవితంలో నేను ఇంతవరకు కలిగి ఉన్నవన్నీ పోయినా పర్వాలేదయ్యా, నా నిరీక్షణ నేను విడిచిపెట్టను తండ్రి అని ధైర్యంతో ముందుకు సాగండి. మీ శరీరాన్ని, మీ పరిస్థితులను, మీ బలహీనతలను చూడక వాగ్దానాన్ని చూస్తూ ముందుకు సాగండి. మీరు ఏ వాగ్దానం అయితే విశ్వసిస్తూ ఉన్నారో మీరు నమ్మిన ప్రకారంగానే మీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఈరోజు నమ్మిన వారందరూ కూడా, అయ్యా నేను నమ్ముతున్నాను, నా ధైర్యాన్ని నేను విడిచిపెట్టనయ్యా, నా పరిస్థితులను బట్టి నేను విశ్వాసాన్ని కోల్పోను తండ్రి, ఇదిగో నీ శక్తి నాకు కావాలయ్యా, విశ్వాసంతో మాట్లాడడానికి, విశ్వాసంతో పలకడానికి నీ శక్తి నాకు కావాలయ్యా అని అందరం కూడా ప్రభు సన్నిధిలో ఆయన శక్తి కొరకు వేడుకుందామా. పరిశుద్ధాత్ముడ మాలోనికి దిగిరండి. మీరు మాలోనికి వస్తే మేము శక్తివంతులమవుతామయ్యా. మా చూపులు మారిపోతే, మా క్రియలు మారిపోతే, మా ఆలోచన విధానం మారిపోతుంది. ఆ విధంగా ప్రత్యేకమైన రీతిలో మమ్మల్ని నడిపించండి అయ్యా, మమ్మల్ని స్వాధీనం చేసుకోండి అయ్యా అని మనందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను వేడుకుందామా. తండ్రి, నీకు వందనాలు. నీవు చేత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి దినదినము మాతో మాట్లాడుతూ, దినదినము మమ్మల్ని దర్శిస్తూ, నూతన దినములో నూతన వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తూ ఈరోజు ఈ విధంగా నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మనుషులు మాతో మాట్లాడుతూ ఉంటే మేము ఎప్పుడూ నశించిపోయేవారం. మనుషుల మాటలు మమ్మల్ని కృంగదీస్తూ ఉంటే ప్రతి దినము, అయితే ప్రతిరోజు మీ మాట మాకు వినిపిస్తూ ఉన్నారయ్యా. ఆ మాట నన్ను బ్రతికిస్తుంది, నన్ను నడిపిస్తుంది తండ్రి. మీరు మాట్లాడకపోతే మేము ఎప్పుడూ నశించిపోయేవారం. మీ మాట నాకు చాలయ్యా, మీ చూపు నాకు చాలయ్యా, మీరుంటే నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. అయ్యా, మా ఆత్మీయ కుటుంబం అంతటి పైన ఈ కృపను మీరు చూపిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే నిరీక్షణని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, ఏం చేయాలి కూడా తోచక, ప్రతి పరిస్థితులు కూడా డిసప్పాయింట్ అవుతూ ఈరోజు నిర్జీవంగా ఈ మాటలు వింటూ ఉన్నారేమో, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని తాకండి. ప్రతి జీవితంలోని ప్రతి అవిశ్వాసమును యేసునామములో అణచివేస్తున్నాను. నిరీక్షణ పొందుకొందురుగాక, విశ్వాసం పొందుకొందురుగాక, ధైర్యాన్ని పొందుకొందురుగాక. అయ్యా, పరిస్థితులు వారి ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తూ ఉన్నా వారు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవడానికి ప్రతి ఒక్కరిని శక్తితో నింపుతున్నందుకు వందనాలు. ఎంతమంది ఉదయాన్ని నీ శక్తి కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని కమ్ముకోండి, ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకోండి, ప్రతి ఒక్కరిని ప్రత్యేకపరచుకోండి. ఈ భయంకరమైన లోకంలో ప్రత్యేకంగా బ్రతకడానికి
ఈ భయంకరమైన లోకంలో నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి, నిరీక్షణ లేని లోకంలో నిరీక్షణ కలిగి బ్రతకడానికి, ధైర్యం కోల్పోతున్న ఈ లోకంలో ధైర్యం కలిగి బ్రతకడానికి, ప్రతి బిడ్డలో ప్రతి కుటుంబంలో మీరు ప్రతి బిడ్డని మీరు స్వాధీనం చేసుకుంటున్నారని, నీ శక్తితో నింపి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే శ్రమలో శోధనలో ఉన్నారో అందరినీ కూడా, ఎంతమంది అయితే శ్రమల్లో శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారో అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి విధమైన సమస్య, ప్రతి అధైర్యము, ప్రతి సమస్య, ప్రతి అవిశ్వాసము, ప్రతి కృంగుదల, ప్రతి వ్యాధి, ప్రతి ఆర్థిక బంధకాలు, ప్రతి శోధన, ప్రతి శ్రమ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో గద్దిస్తున్నాను. యేసు నామములో ప్రతి కుటుంబం విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ప్రతి శరీరాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఏ కుటుంబంలో నువ్వు పంచడానికి వీలేదు సాతానా, ఏ శరీరంలో నువ్వు పనిచేయడానికి వీలేదు సాతానా. ఎవరిని నువ్వు బలహీనపరచడానికి వీలేదు. ఎవరి నిరీక్షణ దొంగిలించడానికి అధికారం లేదు. ఎవరి విశ్వాసాన్ని దొంగిలించడానికి అధికారం లేదు. యేసు నామములో నేను గద్దిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ప్రతి బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపో, ప్రతి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో. ఇక ఎక్కడ నీకు స్థలము లేదని యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను. తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మాత్రం మీ కుటుంబం అంతటికి తోడై ఉండి, ఈరోజు వారు ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి, ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి చేపట్టి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిరీక్షణ కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి నిరుత్సాహంలో నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీకున్న కొద్ది విశ్వాసాన్ని, కొద్ది నిరీక్షణను గట్టిగా పట్టుకోండి. నిరీక్షణకు, విశ్వాసానికి కర్త నిన్ను ముందుకు కొనసాగిస్తాడు. దానికి ప్రతిఫలంగా మీరు గొప్ప బహుమానాన్ని పొందుకుంటారు. వాగ్దానాన్ని విశ్వసించండి, ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. వాగ్దానాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.